నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జంగిల్ రాజ్ అని మాట్లాడుతున్నాడు, అదేవిధంగా కక్షపూర్తి రాజకీయాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నాడు. ఇలా దీని గురించి ఎన్నోసార్లు మన డిస్కషన్లో చాలాసార్లు వచ్చింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యేలాగా మరొకసారి మీరు అని చెప్పగలుగుతారా? జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యేలాగా చెప్పటం నా వల్ల కాదు. ఎందుకు అంటే ఏదైనా విషయం చెబితే ఇప్పుడు మీరు తెలుగులో క్వశ్చన్ అడిగారు, నేను తెలుగులో సమాధానం చెప్తున్నా, మీకు అర్థమవుతున్నది. లేదు నాకు ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీషులో చెప్తా. లేదు హిందీ వచ్చు, హిందీ మీకు కూడా ఆ 3 భాషలు మీకు కూడా వచ్చు. నేను బెంగాలీలో చెప్పాను అనుకోండి సమాధానం, మీరు అడిగిన దానికి మీకేం అర్థమవుతుంది? అర్థం కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే, నేను బెంగాలీలో మాట్లాడితే మీ బ్రెయిన్ రిసీవ్ చేసుకోదు. ఇదేదో ఉంది, కొత్తగా ఉంది, మనం దీన్ని విన్నా మనకు అర్థం కాదు అని వదిలేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంగ్వేజ్ ఏమంటారు సార్? ఆయన లాంగ్వేజీలో చెప్పాలి అంటే ఆయనకి డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ నాకు రాదు. ఆయనకి అర్థమయ్యే భాషలో చెప్పటం నాకు రాదు. నేను మామూలుగా ఏదన్నా విషయాన్ని ఉంటే అనలైజ్ చేసి ఏదన్నా పొలిటికల్గా ఏదన్నా మీరు అడిగితే నేను చెప్పగలుగుతా. ఇదిగో నెక్స్ట్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి ఏం వేస్తాడండి అంటే నేను ఖచ్చితంగా చెప్తా. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఇట్లా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇట్లా చేస్తాడు అని చెప్తా. జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో చెప్తా, కేసీఆర్ ఏం చేస్తాడో చెప్తా. విశ్లేషించగలుగుతాం మనం. కానీ నేను చాలాసార్లు జగన్మోహన్ రెడ్డికి అయ్యా ఇది జరుగుతున్నది, ఇది నువ్వు చెబుతున్నది, ఇది నీ పేపర్ రాస్తున్నది, ఇది నీ ఛానల్లో జరుగుతున్న విశ్లేషణలు, ఇవన్నీ కూడా వాస్తవానికి విరుద్ధంగా ఉంటున్నాయి. పోనీ వాస్తవం నీకు తెలియదా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి పెట్టింది. ఆ ఫ్యాక్ట్ చెక్ నీకు ఫేస్బుక్లో ఉంటుంది, ట్విట్టర్లో ఉంటుంది, అన్ని ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంటుంది. నీకు కావాలంటే నీకు ప్రత్యేకంగా కూడా పంపిస్తారు. నువ్వు చెప్పేది తప్పయ్యా, ఇది చెప్పాల్సింది, నువ్వు చెప్తున్నది ఇది అని చెప్పి ప్రభుత్వం నుంచి వివిధ శాఖలు క్లారిఫికేషన్లు ఇస్తూ ఉన్నాయి. ఆ క్లారిఫికేషన్ చూడ్డు, అది అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డికి మనం ఇచ్చే క్లారిఫికేషన్ అర్థం కావట్లేదు అని చెప్పి 3 లాంగ్వేజీల్లో కూడా పంపించారు. ఒక్కొక్కసారి తెలుగు, ఇంగ్లీషు, హిందీలో కూడా పంపించి అర్థం కాల, అవి కూడా వేయలా. అంటే క్లారిఫికేషన్ నువ్వు తప్పు వార్త రాసావయ్యా, దీనికి క్లారిఫికేషన్ ఇది అని ఇంగ్లీష్లో, తెలుగులో పంపిస్తే నువ్వు దాన్ని ప్రచురించలేదు అంటే అర్థం ఏంటి? నీకు ఆ భాషలు రావు అని కదా, సింపుల్. అందుకని ఆయనకు వచ్చే భాషలో చెప్పాలి. ఆయనకి బాగా అర్థమయ్యే భాష రోజా మాట్లాడగలుగుతుంది, పేరుని నాని మాట్లాడగలుగుతాడు. ఇదివరకు కొడాలి నాని మాట్లాడేవాడు. మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కొడాలి నాని, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన భాషని ఇక నేను మాట్లాడను అని చెప్పాడు. మరి రేపొద్దున గుడివాడ టికెట్ వస్తుందో కూడా రాదో నాకు తెలియదు. కొత్త ఆర్టిస్టులు వచ్చారు ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి భాషల్లో మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థం అవుతుంది, ఆ భాష నాకు రాదు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం మాకు ఊపిరి ఆడటం లేదు అని ప్రజలు గగ్గోలు పెట్టిన రోజులు ఏమైనా ఉన్నాయి అంటే అవి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నాటి రోజులు. గతంలో ఎమర్జెన్సీ టైంలో, అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విధించిన ఎమర్జెన్సీ అత్యయిక పరిస్థితుల్లో భారతదేశం మొత్తం ఏ విధంగా పోలీసు కర్రకు పాదాల కింద నలిగిపోయిందో ఆ విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ ఎమర్జెన్సీని పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 5 వ్యక్తులు రోడ్డు మీదకు వస్తే వాళ్ళని అరెస్ట్ చేయండి అని జీవో తెచ్చాడు. జీవో నెంబర్ 1 అదే. వార్తాపత్రికలు సర్క్యులేట్ కావడానికి వీల్లేదు, న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ కావడానికి వీల్లేదు, మొత్తం ఆపిచ్చాడు. ఎవరైనా సరే ప్రశ్నిస్తే రంగనాయకమ్మ లాంటి 70 ఏళ్ల వృద్ధురాల మీద కూడా మొత్తం తీసుకెళ్ళి అరెస్ట్ చేయించేశాడు. ఒక ఆయన నలంద కిషోర్ అనే వ్యక్తి, ఆయన విశాఖపట్నానికి సంబంధించిన ఒక వ్యక్తి ఏదో వాట్సాప్లో ఏదో మెసేజ్ అతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేశాడని చెప్పి అతన్ని తీసుకెళ్ళి అతని మీద కర్నూలులో కేసు పెట్టి, అది అప్పుడు మొత్తం కరోనా టైం, ఆ కరోనా టైంలో అతన్ని విశాఖపట్నం నుంచి
కర్నూలు దాకా అది తిప్పుకుంటూ తీసుకెళ్ళి అక్కడ ఫాల్స్ కేసు పెట్టి అతన్ని వేధించి అతనికి కరోనా వచ్చేలాగా చేసి అతను చనిపోయేలాగా చేశాడు. ఒక్కటి కాదు, రెండు కాదు. ఈ వైసీపీ గుండాలందరూ కూడా వెంటబడి జీవించే హక్కుని కాలరాస్తుంటే అబ్దుల్ సలీం అనే ఒక ముస్లిం వ్యక్తి కుటుంబంతో సహా నంద్యాల జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. నేను బతకలేను, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, నేను చనిపోయిన తర్వాత నా కుటుంబానికి భద్రత లేదు అని చెప్పి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు అబ్దుల్ సలాం. ఇటువంటివి ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే 1,00,000, 2,00,000 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. డాక్టర్ సుధాకర్ కావచ్చు. అసలు మీరు ఒక్క పేరు కాదు, ఒక్కటి కాదు, మీరు ఎంత అతి పెద్ద నేరం నుంచి మీకు మీకు అంటే ఒక్కొక్క సెక్టార్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒంగోలులో సుబ్బారావు గుప్తా అనే ఒక వైశ్యుడు లాడ్జిలో బంధించి అతన్ని కొట్టి ఆ వీడియో కొట్టేవాడే వీడియో తీసి వాడే సర్క్యులేట్ చేసి మా జోలికి ఎవడన్నా వస్తే సుబ్బారావు గుప్తాకి జరిగింది చేస్తాం మీకు అని చెప్పి వాడు హెచ్చరికలు జారీ చేశాడు సభ్య సమాజానికి. పొంగనూరులో వాళ్ళెవరో తెలుగుదేశం జెండాలు కట్టుకొని సైకిల్కి వాళ్ళేదో పాదయాత్ర పోతూ ఉంటే మొత్తం బట్టలిప్పు తీసి కొట్టాడు. ఈ పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి కొట్టడమే కాదు, సైకోలు అని వాళ్ళని ఎందుకు అంటారు అంటే వాళ్ళని కొట్టి వాడే వీడియో తీసి వాళ్ళు బట్టలిప్ప తీయమని కొట్టి వాడే వీడియో తీసి వాడే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాడు. దీది సైకోయిజం అంటే. ఇటువంటి సంఘటనలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి జంగిల్ రాజు నడుస్తుంది అంటాడు. జంగిల్ రాజు అంటే ఏంటో ఇందాక నేను చెప్పినవన్నీ జంగిల్ రాజు. ఇప్పుడు నడుస్తున్నది ఏంటి? నీ జోగి రమేష్ అనే నీ లీడర్, నీ మంత్రి, నీ టైంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీద అటాక్ చేశాడు. అవన్నీ తీసి పక్కన పెడదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలగొడదామని చెప్పి, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడదామని చెప్పి, ఈ కూటమి ప్రభుత్వం మీద బ్లేమ్ తీసుకొద్దాము, ప్రజల్లో అపోహలు సృష్టిద్దామన్న ఒక కుట్రవన్నీ ములకల చెరువులో కల్తీ మద్యం తయారు చేసి ఆ బాటిళ్ళు తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో పెట్టి వాటిని అతనే వెళ్ళి గొడవ చేసి చంద్రబాబు రా చూడు ఇక్కడ అక్రమ మద్యం ఉంది, కల్తీ మద్యం ఉంది అని అతనే చెప్పి ఇంత డ్రామా ఆడితే ఆ తర్వాత ఏంటో అర్థం కాల. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అర్థం కాల. ఇదేంటి మనం ఇంత గస్తీగా వస్తున్నాం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అప్పుడు ఈ కుట్రంతా బయటపడితే అతని మీద కేసు పెడితే అతను 83 రోజులు జైల్లో ఉండి వచ్చి 84వ రోజు జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నీ అంతు చూస్తా అంటాడు. అంటే 83 రోజులు జైల్లో ఉన్నా నీ కొవ్వు కరగలే. అంటే జైల్లో బాగా చూసుకున్నట్టున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు. మీకు మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం కుంభకోణం చేస్తే ఆ మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్ అంటాడు. కోర్టులు చెప్పినాయి, అరెస్ట్ చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళు ముందు అరెస్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి చెప్పంగానే జుట్టు పట్టుకు ఈడ్చుకొచ్చి వ్యాన్ ఎక్కించేవాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు మరి లేదయా ధర్మంగా పరిపాలిద్దాం మనం అని చెప్తుంటాడు కాబట్టి వీళ్ళు పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాడిని కూడా అరెస్ట్ చేయరు. ఆయన హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళిన దాకా ఊరుకుంటారు. సుప్రీంకోర్టు చెప్పింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు అని అడిగితే అప్పుడు అరెస్ట్ చేశారు. అంత మంచి పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఒక్కటి కాదు జగన్ గారు, ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే కోకొల్లలు. ఇట్లా ఆటవిక రాజ్యాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అంతా చట్ట ప్రకారం జరుగుతూ ఉంటే, చట్టబద్ధంగా జరుగుతూ ఉంటే ఎక్కడా కూడా పోలీసులు ఎక్సెస్ పవర్ ఉపయోగించకుండా మీరు మేకల్ని గోసి రప్ప 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 అని స్లోగన్స్ ఇస్తున్నా కానీ పోలీసులు మీ ఒంటి మీద ఒక్క దెబ్బ వేయకుండా మిమ్మల్ని రోడ్డు మీద నడిపించటం వరకు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు మారాలి అని
ఎవరికైనా తప్పు చేయటం సహజం. అందులో జగన్మోహన్ రెడ్డి నేరాలను ఎంకరేజ్ చేస్తుంటాడు కాబట్టి యూత్ ఆవేశానికి లోనై నేరాలు చేస్తూ ఉంటుంది అని అర్థం చేసుకున్నారు కాబట్టి పోలీసులు వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తున్నారు. అయ్యా చూడండి, వీళ్ళు చేసిన నేరం ఇది అని చెప్పి పంపిస్తున్నారు. రౌడీ షీట్లు కూడా పెట్టట్లే. వాస్తవంగా అయితే అటువంటి నేరాలు చేస్తే రౌడీ షీట్ పెట్టాలి. అంటే ఇంత మంచిగా పోలీసింగ్ ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది. గవర్నమెంట్లో ఆ రోజు మనం చూసాం, వైసీపీ వాళ్ళే అటాక్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళ మీద, తెలుగుదేశం వాళ్ళ ఇళ్ళ దగల పడతాయి, తెలుగుదేశం వాళ్ళు గాయపడతారు, తెలుగుదేశం వాళ్ళని కొడతారు, కేసులు కూడా తెలుగుదేశం వాళ్ళ మీద పెడతారు. అది ఆటవిక రాజ్యం అంటారు. అదే స్వయాన చంద్రబాబు నాయుడు గారి పైన అంగళ్ళల్లో ఆయన పైన రాళ్ళ దాడి చేసి హత్యాయత్నం ఈయన మర్డర్ చేయడానికి పోయాడని. ఇటువంటివన్నీ కూడా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి జంగిల్ రాజు నడుస్తున్నది అంటే, ఈ పదం ఆయనకి ఎక్కడి నుంచి దొరికింది అంటే, జంగిల్ రాజ్ అని బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ గురించి నితీష్ కుమార్ చెప్పాడు. అరే మళ్ళీ లాలూ ప్రసాద్ యాదవ్కి ఆయన కొడుక్కి ఓటేస్తే జంగిల్ రాజు వస్తుందా, జంగిల్ రాజు తెసుకోమాకండి అని చెప్పి నితీష్ కుమార్ చెప్పాడు. దాన్ని కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జంగిల్ రాజు అంటాడు. అంటే ఇన్ని పరిశ్రమలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖపట్నం ఐటీ రంగంలో ముందరికెళ్తూ ఉన్నది. మొత్తం ఏఐ డేటా సెంటర్, గూగుల్ ఏఐ డేటా సెంటర్తో పాటు 4 డేటా సెంటర్లు విశాఖపట్నం వచ్చినాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయిపోయింది. రేపు ఎల్లుండో విమానాలు ఎగురుతాయి అక్కడి నుంచి. అమరావతి కళకళలాడిపోతున్నది. రాత్రిపూట కూడా పనులు జరుగుతున్నాయి. 52,000 కోట్ల రూపాయల సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. మొత్తం క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ అక్కడ వచ్చేస్తున్నది. స్టూడెంట్స్ రెడీ అయిపోతూ ఉన్నారు. మొత్తం రాయలసీమ చూస్తే మొత్తం ఒక ఇండస్ట్రియల్ హబ్ వచ్చేస్తున్నది. అక్కడికి విపరీతమైన పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. స్పేస్ టెక్నాలజీ, అంతరిక్ష పరిశోధన కేంద్రాలు పెడదామని చూస్తున్నారు అనంతపూర్లో. మొత్తం అంటే సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఒక సర్వీసింగ్ సెంటరు, విమానాలు తయారీ యూనిట్ పెడదామని భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ చేస్తూ ఉన్నారు. అంటే ఇంత వ్యాస్ట్, అంటే అసలు మొత్తం ఎవడు ఊహించనంత ఫాస్ట్గా వ్యాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే దీన్ని జంగిల్ రాజ్ అంటాడు. ఈయనకి అర్థమయ్యే ఏ భాషలో చెప్పాలి చెప్పండి? ఆయనకి ఇగో పెట్టుబడులు వస్తున్నాయా, ఇప్పుడు ఓరకల్ దాన్ని మొత్తం ఇండస్ట్రియల్ హబ్ చేశారు. అందులో వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టారు, యూనిట్ పెట్టారు. అటు పోతూ ఒకసారి కర్నూలు పోయి చూసిరా పోయా నువ్వు అని చెప్పామనుకో, పోతాడా, చూస్తాడా? నీకు అమరావతిలో రాత్రిపూట నువ్వు పగలెళ్ళమాక, పగలు వెళ్తే నిన్ను ప్రజలు గుర్తుపడతారు కదా, అందుకని నీకు కొంచెం ఇబ్బంది ఏర్పడచ్చు. రాత్రిపూట పోయిరాపో, అమరావతిలో రాత్రి కూడా పనులు జరుగుతున్నాయి. నువ్వు ఒక్కసారి అమరావతి వెళ్ళి చూసిరాపో. నువ్వు పోని, నువ్వు నేనే తెచ్చా అని చెబుతున్నావు కదా భోగాపురం ఎయిర్పోర్టు, ఒకసారి వెళ్ళి చూసిరాపో. నువ్వు తెచ్చింది ఏంటి, అక్కడ ఉన్నది ఏంటి అనేది ఒకసారి చూసిరాపో. ఏది చెయ్యడు, అన్నీ నేను చేశా అంటాడు. ఇది జంగిల్ రాజు అంటాడు. ఇంకా అతనికి ఏ భాషలో చెప్పాలి? నేను చెప్పా కదా, గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మీకు కావాలంటే కూడా చూసుకోండి మీరు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన పేపరు, ఆయన ఛానల్లో వచ్చే ప్రతి వార్తకి ప్రభుత్వం ఖండనిస్తుంది. అయ్యా ఇది తప్పు, అయ్యా ఇది కరెక్టు, ఇది వాస్తవం, ఇదిగో ఈ ఆధారాలు, దీన్ని ప్రచురించండి అని చెప్పి ఇస్తే అవి చూడరు, అవి ప్రచురించరు. ఒక్కటి కాదు, 2 కాదు. ఎప్పుడైనా ఆడెవడో అక్కడ పాడేరులో ఒక సాక్షి రిపోర్టర్ ఎవడో ఉన్నాడు. అతనికి పాపం బాగా ఈ వైసీపీ లాంగ్వేజ్ బాగా వంట పట్టినట్టుంది. ప్రతి నెల ఏదో ఒక రోజు ఒకటి రాస్తాడు. అంబులెన్స్ లేక బాలింత మృతి అంటాడు ఒకరోజు అంబులెన్స్ సమయానికి రాకపోవటం వల్ల బలానా ఆమె మృతి చెందింది అని రాస్తాడు. ఒక గవర్నమెంట్ 1,00,000 సార్లు చెప్పింది ఆ అంబులెన్స్ అక్కడే ఉందయ్యా, వాళ్ళు డబ్బులు కూడా అడగలేదయ్యా, బలానా అది న్యాచురల్ డెత్ అయ్యా, ఆమెకు 67 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నాయి,
ఆమె చనిపోయింది, మామూలుగా చనిపోయింది. గవర్నమెంట్కి రాగానే ఆక్సిజన్ కూడా పెట్టారు అని చెబితే డాక్టర్లు అందరూ కలిసి చంపేశారు అంటాడు. చనిపోయిన తర్వాత అంబులెన్స్ ఇవ్వలేదు అంటాడు. మీరు గమనించండి, మీరు ఈ సంవత్సరంన్నర కాలంలో పాడేరు సెంటర్ పేరు కూడా చెప్తున్నా, అక్కడి నుంచి ఇటువంటి వార్త లేని నెల ఒక్కటి నాకు చూపించండి. ప్రతి నెల రాస్తాడు, అయితే రెగ్యులర్ ఫీచర్ అది. అక్కడ మరి హాస్పిటల్ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటాడు, ఎవరు చచ్చిపోతారా అని చూస్తుంటాడేమో నాకు తెలియదు. ఇదే సేమ్ బ్యాచ్ ఒకటి తిరుపతిలో ఒకటి ఉంటుంది, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు చూస్తారు ఏం చేయాలి ఎట్లా చేయాలి అంటే ఆ భూమన కరుణాకర్ రెడ్డి ఎవరో చెప్తారు, అరే అక్కడికి వెళ్ళి అక్కడ తాగి ఇదిగో డబ్బులు తీసుకోండి, బీర్లు కొనుక్కోండి, శుభ్రంగా తాగి వాటిని తీసుకెళ్ళి కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర పడేసిరండి అని చెప్తాడో ఏమో మనకు తెలీదు. ఆ బాటిల్స్ శుభ్రంగా కొనుక్కుంటారు, బీర్ బాటిల్స్ తాగుతారు, కొండ మీదకి ఎక్కి కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర పెడతారు. పొద్దున్నే భువన కరుణాకర్ రెడ్డి వెళ్తాడు, ఆ మందు తాగి ఇక్కడ బాటిల్స్ పెట్టారు, ఆ తిరుమల అపవిత్రం అయిపోయింది అన్నాడు. పెట్టింది నువ్వే కదా, నువ్వు పెట్టి తిరుమల అపవిత్రమైంది అంటావేంటి, పెట్టింది నువ్వు కదా. అందుకని ఇటువంటి పనులన్నీ చేస్తారు. ఇటువంటి పనులలో బిజీగా ఉన్నారు అందరూ. ఈయన వస్తాడు, ఎప్పుడో తీరుకున్నప్పుడు వస్తాడు, ఇది జంగిల్ రాజ్ అంటాడు. ఏది జంగిల్ రాజ్ చెప్పు? కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర నువ్వే బాటిళ్ళు పెట్టి, నువ్వే వీడియోలు తీసి, నువ్వే సోషల్ మీడియాలో ప్రచారం చేసి గవర్నమెంట్ని టీటీడీని బ్లేమ్ చేద్దామని చెప్పి చేయటం జంగిల్ రాజా? నీకు హాస్పిటల్ ఎదురుగా కుర్చేసి కూర్చొని ఎవడు చచ్చిపోతాడా అని చూసి నీకు మీడియా ఉంది కదా అని అందులో ప్రచారం చేయటం జంగిల్ రాజా? ఏది రప్ప కత్తులు పట్టుకొని డ్యాన్సులు వేయటం జంగిల్ రాజుకి గుర్తు. జగన్మోహన్ రెడ్డి ఆ పన్ను చేస్తున్నావు. అందుకని చాలా నేర్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. అన్ని భాషలు నేర్చుకోవాలి, ఏ భాషలో ఎవరు చెప్పినా అర్థం చేసుకునే జ్ఞానాన్ని అలవరుచుకోవాలి. ఎవరో వచ్చి చెప్తారు, మంచి మాటలు చెప్తారు, మంచి మొన్న ఒక వేమన జయంతి అయితే ఈయన ఒక ట్వీట్ వేశాడు. వేమన జయంతి సందర్భంగా ఏదో చెప్తారు కదా, ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్ వేసే ముందర వేమన ఏం చెప్పాడో 2 పద్యాలన్నా నేర్చుకుంటే బాగుండేది కదా. 2 వేమన చాలా చెప్పాడు కదా ఆయన చెప్పిన పద్యాలలో ఒక 2 అన్నా చదువుకొని నేర్చుకొని ఆ వేమనకి నువ్వు నివాళి అర్పిస్తే ఎంత బాగుంటుంది. నువ్వు చేసేదేమో దానికి వ్యతిరేకంగా చేస్తావు, వేమనకి నివాళి అర్పిస్తావు. 1 కాదు 2 కాదు, అన్నీ ఇటువంటి పనులు చేస్తున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యే భాషలో చెప్పటం నా వల్ల కాదు, నేను చెప్పను, సారీ. చూద్దాం సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇంకెవరైనా చెప్తే అర్థం చేసుకుంటే చూద్దాం. నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.